రైతు సోదరులకు నమస్కారం అండి. నేను మీ నవీన్ కుమార్, సినర్జీ అగ్రో కెమికల్. మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో మిరప తోట సంబంధించింది నల్లి అటాక్ కావడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులకు మన సినర్జీ అగ్రో కెమికల్ వారు మనకు కింది ముడత ఒక డీప్ ఫోల్డర్, పై ముడత ఆ నల్లి సంబంధించింది కీసిని మన ముందు తీసుకురావడం జరిగింది. నేను ప్రస్తుతం నర్సింహగూడెం ఏరియాలో ఉన్నాను. మన మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది అన్నట్టు. ఈ నర్సింహగూడెంలో మన బుక్యార్ ఎంఎస్కు ఈ కీసిన్ అనే డీప్ ఫోల్డర్ మందు ఇవ్వడం జరిగింది. ఇది మన ఇప్పుడు పిచికారి చేసి వారం అవుతుంది. ఇది పిచికారి చేసిన ముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది అనేది మన రైతు వారి మాటలు తెలుసుకుంటే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, మీ పేరు సార్? ముఖ్య రమేష్. ఫోన్ నెంబర్ చెప్పగలరా సార్? 9676031515. సార్, ఇప్పుడు సినర్జీ వాళ్ళది ఈ కీసిన్ అండ్ డీ ఫోల్డర్ అనేది మీకు ఒక వారం కింద డెమో ఇచ్చాం కదా సార్? ఓకే సార్. ఎలా ఉంది సార్? అప్పటికి ఇప్పుడు తేడా ఎట్లా ఉంది సార్? అప్పుడు చాలా తేడా ఉన్నది. నల్లి లేదు, దోమ లేదు, ఎర్ర నల్లి అంతా కంట్రోల్లో ఉన్నది. ముడత కూడా తక్కువ నీట్గా ఉన్నది. కింది ముడత, పై ముడత నీట్గా ఉన్నది. నల్లి శాతం ఎంత తగ్గింది సార్? అప్పటికి ఇప్పుడు రిజల్ట్ చాలా తగ్గింది. చాలా తగ్గింది. ఇదండి మనం కూడా ఉన్నది, సన్నగురుతో ఉన్నది. సన్నగురు ఇదండి మనం కూడా తోటను గమనించినట్లయితే సన్న గ్రోతింగ్ సార్ బాగుంది. అప్పటికి ఇప్పుడైతే నల్లి శాతం తగ్గింది సార్. చాలా నీట్గా వస్తుంది, తోట కూడా బాగా నలుపు వస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి సినర్జీ అగ్రో కెమికల్ మన ముందు కీసిన్ అనే డీ ఫోల్డర్ మందు చాలా అత్యాధునికమైన టెక్నాలజీతో తీసుకోవడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు గమనించి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మిరప తోటలో వేధిస్తున్నది ఈ నల్లి అటాక్ బాగుంది. కాబట్టి మన నల్లి అటాక్ ఇప్పుడే కీసిన్ అండ్ సినర్జీ వాళ్ళ కీసిన్ అండ్ ఈ రెండు డీ ఫోల్డర్ అండ్ ఈ కీసిన్ వాడడం వల్ల అధిక దిగుబడి సాధించగలరు. ఎందుకంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నల్లి అటాక్ ఎక్కువ ఉంది. ఈ నల్లిని మనం ఎంత తొందరగా స్ప్రే చేసుకుంటే ఈ నల్లి మందు అనేది మన కీసిన్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కీసిన్ వచ్చేసరికి మన పచ్చదమ, పేనుబంక, తామరపుర నల్లి ఈ సంబంధించిందంటే మన ఫుడ్ జీర్ణక్రియను ఆపేసి వాటిని మనకు అదుపులో తీసుకొచ్చి దాని నల్లి శాతం తగ్గించడం జరుగుతుంది. తద్వారా రైతు కూడా మంచి అధిక దిగుబడి సాధించగలుగుతారు. నేనైతే స్ప్రే చేసి వారం అవుతుంది సార్, బాగా రిజల్ట్ ఉంది అనేది మనం రైతు సోదరు ఒకటి సార్. మీకైతే బ్రహ్మాండంగా పనిచేసింది సార్. రైతు సోదరులు కొట్టుకోవచ్చు సార్. నల్లి అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడైనా మీకు డిఫరెంట్ అనిపించిందా? ఇప్పుడు డిఫరెంటే ఉంది. నల్లి కంట్రోల్ ఉన్నది. ఇప్పుడు ఎగురు కూడా సెంగురు వస్తుంది. మీరు కింది ముడత అయినా గమనించారా? కింది ముడత కవర్ అయింది. ఇదండి మనం కింది ముడత కవర్ అయింది సార్. పై ముడత కూడా ఏం లేదు. తోట అయితే నీట్గా ఉంది, ఎలాంటి ముడత లేదు, ఏం లేదు, చాలా నీట్గా ఉంది సార్. తోట కూడా నలుపు రావడం జరిగింది, మంచిగా ఉంది సార్. దోమ శాతం కూడా తగ్గింది. నల్లి కూడా ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా నల్లి శాతం కూడా తగ్గింది. కొన్ని తోటలు ఒకసారి గమనించినైతే నల్లి శాతం తగ్గింది సార్. చాలా నీట్గా ఉంది అనేసి మనం పూతను కూడా గమనించితే అంతా బాగా వస్తుంది సార్. నల్లి అయితే లేదు, చాలా నీట్గా ఉంది తోట అనేది మన రైతు సోదరు 1-2 సార్లు అడిగాను. మీకైతే ఇప్పుడు అంతా బాగా రిజల్ట్ అయితే మంచిగా అనిపించింది. రైతు సోదరులు కొట్టుకోవచ్చా? ఇదండి మనం వారం కింద సినర్జీ అగ్రో కెమికల్ డీ ఫోల్డర్ అండ్ కీసిన్ అనే మందు మనం డెమో ఇవ్వడం జరిగింది వారం కింద. మన ఈ రైతు సోదరుడు ఇక్కడ మనం 1-10 సార్లు అడగడం జరిగింది. నాకైతే మంచి రిజల్ట్స్ వచ్చింది సార్. కొట్టుకోవచ్చు. తోట అయితే బాగా నీట్గా ఉంది. అప్పటికంటే ఇప్పుడు చాలా తేడా ఉంది సార్. నల్లి శాతం కూడా బాగా తగ్గింది, దోమ కూడా పోయింది, కింది ముడత కూడా లేదు సార్. చాలా నీట్గా ఉంది అనేది మనం 1-2 సార్లు రైతు సోదరులు అడగడం జరిగింది. మీకైతే సంతోషం సార్ మందు కొట్టడం? రైతు సోదరులు కొట్టుకోవచ్చా? ఇదండి. కాబట్టి రైతు సోదరులు గమనించి ఈ సినర్జీ అగ్రో కెమికల్ వారు డీ ఫోల్డర్ అండ్ కీసిన్ అనే మందు వాడి మన మిరప తోట పిచికారి చేసి అధిక దిగుబడి సాధించాలని మా సినర్జీ